హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం గిట్ ప్లే రైట్ రెపో కోడ్ని రన్నింగ్ త్రూ జెన్కిన్స్ పైప్లైన్ ఆ టాపిక్ చూసాం. సో రెపో ఏదైతే ఉందో మనము ఇక్కడ నుండి గిట్ హబ్ నుండి మనం ఈ రెపో తీసుకుంటాం. ఇది జస్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ కోడ్ అని ఉంది కదా, ఈ సెక్షన్లో ఎస్ఎస్హెచ్ హెచ్టిటిపిఎస్ ఉంది కదా, ఇది జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన. ఇది అన్నమాట మన రెపో కోడ్. సో ఇది గిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ జెన్కిన్స్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకు మేనేజ్ జెన్కిన్స్ అని వస్తుంది. మేనేజ్ జెన్కిన్స్, ఈ మేనేజ్ జెన్కిన్స్ సెక్షన్లో టూల్స్ అనే సెక్షన్ ఓపెన్ చేయగానే సిస్టమ్ కాన్ఫిగరేషన్లో ఇందులో గిట్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఈ గిట్ ఇన్స్టాలేషన్లో మనం ఏం చేయాలంటే నేమ్ ఏమో డిఫాల్ట్ ఇచ్చేసి పాత్ టు గిట్ ఎగ్జిక్యూటబుల్లో మన లోకల్లో ఏదైతే పాత్ ఉందో బిన్ది ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఓకే, దెన్ గో బ్యాక్. ఇక్కడ ఏంటంటే ప్లగిన్స్ ఉంది కదా, ఈ ప్లగిన్స్ ఓపెన్ చేసి మనకి ఇన్స్టాల్డ్ ప్లగిన్ అని ఉంది. అంటే ఇన్ కేస్ మీరు ఇది వ్యాలిడేట్ చేసి ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే అవైలబుల్ ప్లగిన్స్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అని టైప్ చేయగానే మనకి గిట్ క్లయింట్ ప్లగిన్ ఒకటి, గిట్ ప్లగిన్ ఒకటి వచ్చింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే HTML పబ్లిషర్ ఒకటి ఉంది, తర్వాత పైప్ లైన్ ఉంది. సో ఇవి ఇన్స్టాల్ చేసేసుకోండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ డైరెక్ట్లీ మనం ఐటమ్ క్రియేట్ చేద్దాం. న్యూ ఐటమ్ క్రియేట్ చేసి ఇక్కడ ఏంటంటే సో ఒకటి జాబ్ నేమ్ ఇద్దాం. ఫస్ట్ ఏంటి, పైథాన్ ప్లే రైట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అది ఇచ్చేసి తర్వాత పైప్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ పైప్ లైన్ అనే సెక్షన్ వస్తుంది. ఇందులో డెఫినేషన్ అనేది పైప్ లైన్ స్క్రిప్ట్ అనేది డిఫాల్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ స్క్రిప్ట్ అనేది మనం మెన్షన్ చేయాలి, గ్రూవీ స్క్రిప్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన ఈ స్క్రిప్ట్ ఈ పైప్ లైన్ అనే దాంట్లో మనం స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే చెక్అవుట్ కోడ్, సెకండ్ స్టేజ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడం, థర్డ్ వన్ వచ్చేసేమో ప్లే రైట్ టెస్ట్ రన్ చేయడం. ఇందులో మన పాత్ ఏదైతే ఇచ్చినామో రెపో, సో ఆ పాత్ ఇక్కడ తర్వాత డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసాయి, npm ఇన్స్టాల్, ఇక్కడ npx ప్లే రైట్ టెస్ట్. ఇక్కడ సింపుల్గానే ఉంటుంది. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసి సో నెక్స్ట్ క్లిక్ ఆన్ అప్లై, సేవ్. సో సేవ్ చేయగానే ఇక్కడ మనకు ప్లే రైట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బిల్డ్ నౌ క్లిక్ చేస్తాను. బిల్డ్ నౌ క్లిక్ చేయగానే బిల్డ్ షెడ్యూల్ అయిపోయింది. ఇక్కడ బిల్డ్ నెంబర్ 1 అని వచ్చింది. సో ఇది జస్ట్ వెయిట్ చేద్దాం. ఇక్కడ నుండి మనకు క్లిక్ చేయగానే నీకు ఏమేమి చేంజెస్ ఉన్నా కానీ కన్సోల్ అవుట్పుట్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఈ బిల్డ్ స్టాప్ చేయాలంటే పాజ్ చేయాలంటే ఇక్కడ పాజ్ చేసుకోవచ్చు. పైప్లైన్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ అన్ని చూసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేయాలంటే Ctrl+ క్లిక్ కొడితే నెక్స్ట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయిపోయినప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఏదైతే అయిపోయింది. మనకి ఇక్కడ చూస్తే పైప్లైన్ స్టార్ట్ది, చెక్అవుట్ కోడ్ తర్వాత ఇన్స్టాల్ డిపెండెన్సీస్ తర్వాత నెక్స్ట్ రన్ ప్లే రైట్ టెస్ట్. సో ఇక్కడ చూసుకుంటే రన్ 6 టెస్ట్ యూజింగ్ 1 వర్కర్ అని ఉంది. సో చూద్దాం. ఇది రన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ అనేది ఈ పాత్లో మనం చెక్ చేయొచ్చు అనమాట. HTML రిపోర్ట్ రైట్. ఓకే, సో 6 పాస్ట్ ఫినిష్డ్ సక్సెస్. ఓకే, గో బ్యాక్. ఇక్కడ చూసుకుంటే మనకి రీఫ్రెష్ చేయగానే సో లాస్ట్ బిల్డ్ సక్సెస్ఫుల్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం రిపోర్ట్ ఎక్కడ చూడాలి, ఇక్కడ సి ఫోల్డర్కి వచ్చేసి యూజర్స్, దెన్ జెన్కిన్స్, నెక్స్ట్ జెన్కిన్స్లో వర్క్ స్పేస్లో మనకి ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి, ప్లే రైట్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ఓపెన్ చేయగానే టెస్ట్ ప్లే రైట్ రిపోర్ట్ ఇండెక్స్.
సో ఇక్కడ చూసుకుంటే మనకి టైం కూడా చూడండి, జస్ట్ 1 minute, హాఫ్ మినిట్ బ్యాక్, 30 seconds బ్యాక్. సో ఇలా రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, నేను ఏదైతే యూజ్ చేశానో ఈ కోడ్, నెక్స్ట్ ఈ ప్లగిన్స్ లిస్ట్, టూల్స్లో ఏ సెక్షన్లో వెళ్తామో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.